ఓకే మేడం. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ప్రభుత్వం ఎలాంటి పనులు ముందు తీసుకెళ్తారు? ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మనం చేయడం కాదండి, వాళ్ళు ఏమేమైతే వాగ్దానాలు చేసినో అవి నెరవేర్చేలాగా వాళ్ళ ఒళ్ళు వంచేసి వాళ్ళ మెడలు వంచి వాళ్ళతోని చేపిస్తాం మేము. వీళ్ళు ఏమైనా కూడా ఎక్కడ కమిషన్లు వస్తే చేద్దామా అని చూసే రకాలు కాబట్టి మీరు కమిషన్లు పక్కన పెట్టి మీరు ఇచ్చిన వాగ్దానాలను మీరు నెరవేర్చకుంటే మేము మిమ్మల్ని బతకనీయము. ఇది మేము చెప్పేది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాల్సిన అవసరం భారతీయ జనతా పార్టీకి లేదు. అట్లే డిఎస్సి వాయిదా వేయాలని స్టూడెంట్స్ చాలా ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళందరినీ వాళ్ళని అక్కడనే అరెస్ట్ చేసి కూడా తీసుకెళ్లిపోతున్నారు. దానిపైన మీరు ఎలా స్పందిస్తారు? అవును, లా అండ్ ఆర్డర్ ని చేయడం ప్రాపర్ గా చేయడం చేతగానప్పుడు, సంక్షేమ పథకాలు సరిగ్గా ప్రజల్లోకి తీసుకెళ్లే చేతగానప్పుడు, ప్రజలకు కావాల్సింది ఏంటిది? విద్య, వైద్యము, నెక్స్ట్ ఉపాధి హామీ. ఇవి ఇవ్వడం చేతగానప్పుడు ఏం చేస్తారు? ఇట్లనే వాళ్ళని ఎక్కడిదక్కడ అరెస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఇది వీళ్ళ చేతగానితనానికి నిరూపితంగా నిదర్శనం అన్నమాట. మీరు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? వాళ్ళకి కావాల్సిన దాన్ని మీరు ఎందుకు ఫుల్ఫిల్ చేయలేకపోతున్నారు? వాళ్ళు మిమ్మల్ని నమ్మి ప్రభుత్వం తెచ్చినప్పుడు మీకు ప్రజలకు కావాల్సిన సంక్షేమ పథకాలు, వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ని ఫుల్ఫిల్ చేయనప్పుడు మీ ప్రభుత్వం